ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో త్వరంగా బృందావనంలో నరంగా. మధు, నేను నీ కొరకు ఏం తెచ్చాను చూడు. అబ్బా, మీరు అలా పిలుస్తుంటే ఎంత కమ్మగా ఉందో. నిజమే, కానీ నీ గురించి గిఫ్ట్ తెచ్చా, ఏందని అది అడగవా? మీరు అలా పిలవడమే నాకు పెద్ద గిఫ్ట్. అలాగైతే మళ్ళొకసారి వెళ్తా. మధు, చాలండి, ఆ గిఫ్ట్ ఏదో చూపించండి. అయ్యో గిఫ్ట్ అంటే ఇలాగ నేను పిలవడమే గిఫ్ట్ అంటూ కానీ మళ్ళీ గిఫ్ట్ అడుగుతావు. ఆగు, చూపియండి. అదేమిటో నువ్వే తెలుసుకో. అబ్బా ఆగండి, పెళ్ళ 20 ఏళ్ళు అయినా కానీ మీ అల్లరి తగ్గలేదు. అబ్బా, అప్పుడే 20 ఏళ్ళు కలిసా మన పిల్ల? మరి వాడేమో 17 సంవత్సరాలు, అదేమో 15 సంవత్సరాలు, ఆడేమో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అదేమో SSC చదువుతున్నది. ఇంక ఇవి కాకుండా ఇంకా ప్రూఫ్స్ ఏం కావాలి నీకు చెప్పు. ఏమో నాకు అలా అనిపించడం లేదు. ఎందుకలా? ప్రేమిస్తే అట్లే ఉంటది. ఎంతసేపు ప్రేమించడమేనా? ఏమైనా ఇచ్చేది ఉందా లేదా? అందుకే కదా ఇది ఓ గిఫ్ట్. ఏమిటిది? అది శ్రీరామ్ కాలనీలో అపార్ట్మెంట్, 40 లక్షల ప్రాపర్టీస్. అవునా? నీ పేరు మీద కొన్నా. నిజమా? మరి ఏమనుకున్నావు? అట్లెట్లా సంపాదించావు ఇదంతా? అదంతానా, పెళ్ళైన కొత్తలో నేను రియల్ ఎస్టేట్ చేస్తా అంటే గుడ్డిగా నన్ను నమ్మి నీ 10 తులాల బంగారం నాకు ఇస్తే దాని అంచెలంచెలుగా ఎదిగి 10 ప్లాట్లు కొన్నా, 3 బిల్డింగ్లు కట్టినా, పెద్ద అపార్ట్మెంట్లు తీసుకున్నా. ఇదంతా నీ సల్వే. చలువగా ఏం కాదు, ఇదంతా ప్రేమించుకుంటే ఇట్లానే ఉంటది. అంతే కదా, ఇలా నీ ప్రేమను పెట్టుబడిగా పెట్టి ఈ స్టేజ్కి వచ్చినాం మనం. అంతేలే, అదంతా దేవుడి దయ. టిఫిన్ చేస్తారు కానీ. సత్యమన్నా ఉన్నావా ఇంట్లో? సెట్ నువ్వా? అంత బాగానా? అంత బాగా. సెట్ ఉండు, కుర్చీ తీసుకొస్తా. సరే, మంచిది, తీసుకురా. సెట్ ఇంకా అంత మంచిదేనా? అంత మంచిదే. ఎట్లున్నది? ఏం పని చేస్తారో, ఎంత బిజినెస్ ఎట్లున్నది? ఏం బిజినెస్ అంత చల్లగానే ఉన్నది. మళ్ళీ అప్పటి వల్ల లేదు ఈ బిజినెస్. జక్కాపురం కాడ 4-5 ఎకరాల భూమి ఉన్నది. ఎన్సానపల్లి కాడ 2-3 ప్లాట్లు ఉన్నాయి. తడకపల్లి కాడ 3-4 ప్లాట్లు ఉన్నాయి. ఎవరు అడిగినా కానీ కొందరు తక్కువ అంటారు, కొందరు ఎక్కువ అంటారు. అది ఏది ఎటు అర్థమైతలేదు. అది అమ్ముదామా ఉంచుకుందామా అన్నట్టు ఉన్నది. మరి అది మార్కెట్ అయితే బాగా డౌన్ ఉంది, ఏం లేదు, అప్పుడున్న రేట్ లేదు. అదే మొత్తం పడిపోయింది. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. మనుషులు మారిపోయినారు, ధరలు మారిపోయినాయి, అన్ని మారిపోయాయి. అంతే అంతే. అప్పుడు 20,000 ప్లాట్లు ఇప్పుడు 12-10,000 కూడా మార్కెట్ అయితే డౌన్ ఉంది. మార్కెట్ మొత్తం డౌన్ ఉంది. ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా కానీ అట్లే ఉన్నది. అన్ని బిజినెస్ అట్లే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అట్లే ఉన్నది, షాపులు అట్లే ఉన్నాయి, ఇది అట్లే ఉన్నాయి, అన్ని అట్లే ఉన్నాయి. మరి ఏం చేద్దామో ఏం అర్థమవుతలేదు. మరి అది సరే, ఈ 6 ఎకరాలు ఎంత చెప్తారే మరి? ఇక చెప్తా ఉంటే ఇప్పుడు 1 ఎకరానికి దాదాపు 40 లక్షలు 50 లక్షలు చెప్తున్నాం. మరి అంతేక్కడే రేట్ లేదు, ఏం లేదు మొత్తం. మరి ఇక మనకు పార్టీ దొరికొస్తే మనం ఎంతో కొంత కాడికి మనం మాట్లాడవచ్చు. ఏం లేదు, అంత రేట్ అంటే ఎవరు రారే, మనం అనుకోవడం కూడా వేస్ట్. మనము ఒక పార్టీ దొరకరా, పార్టీకి మనం ముందాలు అందాం. అంతే, ఆయనకు ఓకే అంటేనేమో నచ్చది, లేకపోతేనే మనం ఇంకో మాట అందాం. లాస్ట్ కు 30 లక్షల కన్నా కూడా ఇవ్వచ్చు. చూడండి, ఏమన్నా శరసాం ధర తక్కువ అంటే ఎవరైనా మాట్లాడతారు. శరసామానికి అంత తక్కువ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ లేదు, ఏం చెప్తావే? ఇవ్వలేవు. జాగా దొరకడు, పైసలు దొరుకుతాయి కానీ జాగాలు దొరుకుతలేవు. దొరుకుతున్నావు కానీ మార్కెట్ అయితే డౌన్. అప్పుడు 20 లక్షలు ఉన్నది, ఇప్పుడు 10 లక్షలు, 800 లక్షలు కడుగుతారు. పైసలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు, కానీ జాగా ఇవ్వ అంటే ఎవరు ఇయ్యారు, ఎవరు ఇస్తలేరు. అది కూడా ఇప్పుడు బంగారంతో సమానం చూసుకుంటారు వాళ్ళు. ఎవరంటే పైసలు లేకున్నా సరే కానీ జాగా ఉండని, నాకు ఎటు పోతుంది, నా చేతిలో పైసలు ఉన్నట్టు లెక్క అని అనుకుంటారు వాళ్ళు.
ఎందుకే అట్లెందుకు అనుకుంటావు? ఇప్పుడు భూమి మీద పెడతలేరు పెట్టుబడి, మొత్తం బంగారం మీద పెడతారు. ఇప్పుడు ఆ బంగారం కూడా ఇప్పుడు రాను కూడా అది కూడా ఫస్ట్ 2 లక్షలు ఉండే, ఇప్పుడు అది 1.5కి వచ్చింది. ఇప్పుడు రేపగల్లా కూడా ఇంకా 1కే వస్తుంది, 1 లక్ష వరకే వస్తుంది. అది అదేమో బంగారమే కానీ బంగారమే కానీ ఎంత దాని వాల్యూ దానికి ఉంటది, జాగల వాల్యూ జాగల ఉంటది, వెండి వాల్యూ ఉంటది. సరే సెట్ చూద్దాము. మార్కెట్ అయితే బాగా డౌన్ ఉన్నది, రేట్ అయితే లేదు. తక్కువ రేట్ కంటే ఎవరికైనా చూపిస్తా. అట్లే నాది కూడా దుద్దటరు కాన్నది, ఒక 6 ఎకరాలు ఉన్నది. ఎవరికైనా చూపించు, నువ్వు అది చూపించు, నేను ఇది చూపిస్తా. చూపిస్తే మనం బేరం చేద్దాం. మనది ఇయ్యాడు సోపత సెట్, ఎప్పుడు జమానా సోపతి మనది. మనం ఎన్నప్పుడు చిన్నప్పటి నుంచి కలిసినాం, ఎన్నో అమ్మినాం, ఎన్నో కొన్నాం. నీకు ఖచ్చితంగా నేను అది చూసుకుంటా, కానీ నువ్వు ఇది కూడా చూడు అట్లా. సరేనే, ఇప్పుడు మన మర్యాద, మన ఇద్దరు మర్యాద మంచిగానే ఉన్నది. ఇప్పుడు నీ కూడా ఎంతో కమిషన్ ఇస్తాము, నువ్వు పార్టీని తోలుకొనరా. పార్టీ మనకు నచ్చితే ఆయనకి నచ్చాలి, మనకు నచ్చాలి. ఎందుకంటే మనం ఇచ్చింది వాళ్ళకు చెడిపోవద్దు. వాళ్ళు మనం ఎప్పుడు కానీ యాడ్ చేసేటప్పుడు ఉండాలి జీవితంలో. పలానా సేట్ ఇచ్చిండు, పలానా సత్యమని ఇచ్చిండు అన్నట్టుగా ఉంటే వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటారు. కమిషన్ వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటారు. పలానా సేట్ దగ్గర, పలానా సత్యమని దగ్గర తీసుకున్నాము అన్నట్టుగా వాళ్ళకు కూడా ఉంటది కదా. ఎందుకంటే పేరు ఉండాలి. వాళ్ళు మోసం చేసేది కాదు, ఇలా ఏం చేసేది కాదు. సరే సెట్, నేను దృష్టిలో పెట్టుకుంటా. ఆ ఎనసం పెళ్ళది నేను మా అమ్మిత దుద్దరిని చూసిన చూడకుండా నేను అమ్మిత ఇంకే సెట్. సరే మంచిదే. నాకు ఎన్సో ఇక్కడ పని ఉంది, ఇక్కడ ఫైనాన్స్ కూడా పని ఉన్నది. సరే అప్పుడు కలుగుతాను. నువ్వు పార్టీ ఎంతో దొరకండి తప్పకుండా సెట్. చెప్పరా చాను లోకలేనా? ఏం సంగతి మరి? చెప్పరా ప్లాటా? ఏ గిడు ఉన్నాయి? 200 కావాలరా, తీసుకో. రేటు తక్కువనా? నీ రేట్ ఎక్కడ తక్కువరా? బరాబర్ రేటు, మంచి రేటు. రేట్ ఏం లేదు, తక్కువ ఏం లేదురా, బరాబర్ రేటే ఉంది. ఏ తక్కువ ఎందుకంటావు? అప్పుడు 100 కాలు కొనేది 200 కాలు కొంటావు అంతే. అరే భూమి మీద పెట్టినోడు చెడిపోతారా? సూపర్ రేట్ పో, నీకు ఎందుకు బా, మంచి ప్లాటు. అటుకి ఒక 4 ఎకరాలు ఉన్నది, అది కూడా చెప్పవాలి కన్నా. మిస్ అన్న కావన్నా అది చెప్పు, తీసుకోవాలి. తక్కువ రేట్కి నీకు రేట్ తక్కువ అని కాదురా, రేట్ బరాబరే ఉన్నది. ఏదో వీళ్ళు వాళ్ళు అన్నట్లు అంత రేట్ పడిపోయింది అంటారు, కానీ రేట్ ఏం పడిపోలే, మంచి రేటే ఉన్నది, సూపర్ రేట్ ఉన్నది. రేట్ ఏమో నీతో ఏదంతా వాళ్ళు వీళ్ళు అంటారే ఉంటారు. ఆ మాటలు పట్టుకుంటే నువ్వు ఎప్పుడు కొనలేవు. ప్లాట్లు కొనేదంటే గిసోడి సమయాన్ని తీసుకోవాలి. అప్పుడు ఎకరం వచ్చేది ఇప్పుడు 2 ఎకరాలు వస్తుంది. తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటేనే నీకు లాభం, అంతే కదా మరి. అవురా రేట్ తక్కువ అంటాను, ఒకవేళ నీ లాభం వస్తే నాకేమైనా ఇస్తావురా? గదంతేం లేదు, రేట్ బరాబరే ఉంది. బరాబర్ మీ అన్న కూడా 4 ఎకరాలు చెప్పు. వచ్చేటప్పుడు మీ అన్న కూడా దొరకరా, ఆ 4 ఎకరాలు కూడా అప్పచెప్దాం. తక్కువ ఏం లేదురా, రేటు పెరుగుతుంది అనుకో, నాకు ఇస్తారా ఏమన్నా? రేటు ఉన్నది గదే రేటు, రేటు ఏం తగ్గలే. మీరు తగ్గింది అసలు నాకు. రైట్ తండం దొరకరా, రైట్. చాయ్ పెడతారా కొంచెం? మనం అనుకుంటాం కానీ వాళ్ళు గట్టి అనుకుంటారు రేట్ తక్కువ అని. మనం రేట్ తక్కువ అని మనం ఎప్పుడు అమ్మాలి? కొనే దగ్గర తక్కువ తీసుకోవాలి, అమ్మే దగ్గర కరెక్ట్ రేట్ అమ్మాలి. అది మన దగ్గర టెక్నిక్ అయినా మనం అయిపోతుంది. అబ్బో రియల్ ఎస్టేట్ అనుకుంటాం కానీ దానికి ఉండే రిస్క్ దానికి ఉంటుంది. అది చేసినోడికి అర్థమవుతుంది. కానీ చాయ్ పెడతారు కదా అంకుల్. సత్యం అంకుల్ అంటే మీరేనా? మీరు మల్లేశం లేడానే? వాళ్ళ మనమని నేను. నువ్వా? ఏం సంగతి బాబాయ్? మొన్న మా తాత రిటైర్ అయ్యండి, ఆ పైసలు వచ్చినుండే. మా అమ్మ వాళ్ళు సత్యం అంకుల్ దగ్గర పోయి కదా మంచి ప్లాట్లు ఉంటే చూపేయమను చెప్పేసి రా అని అంటే వచ్చిన అన్నట్టు. ఓకే తమ్మి, ఓకే. నేను 11 గంటలకు రా. నేను ఇప్పుడు అన్నం తినే టైం అయింది. 11 గంటలకు మన బస్ స్టాండ్ కాడ శివరాశికి వచ్చిన నేను సువిశా చూసి కొనుక్కుంటాను. అంకుల్ మీ నెంబర్ ఇయ్యారా జరా? నేను అడిగి పోయినాక ఫోన్ చేసి వస్తాను మీకు. తీసుకో. 90-300-00 ఓకే 295. ఓకే బస్ స్టాండ్ కాడికి వచ్చిపోయింది. సరే. ఇగో ఇది తమ ప్లాట్. ఇగో ఇక్కడి నుంచి ఇట్లా ఉంటుంది మంచిగా. దీని మించిన ప్లాట్ లేదు, సూపర్ ప్లాట్ ఇక నీకు ఎటు చూసినా కానీ మంచి సూపర్ ప్లాట్ ఇది. నీకు దీని మించిన ప్లాట్ లేదు. నీకు కరెక్టే కానీ దీనికి ఇంకా హద్దులే పెట్టలే, కనీలు కూడా వాతలే, చుట్టుపక్కల చూస్తే ఒక ఇల్లు కూడా కనబడతలేదు.
మంచి ఫ్లాట్ అంటున్నావు ఏం దగ్గర అద్దులు కాదు తమ్మి, ఇది మంచి ప్లాట్. నేను వేరే వాళ్ళకైతే ఇప్పిపోదు, ఏదో నువ్వు మనను అని ఇప్పిస్తున్నా తమ్మి. ఏమో అద్దులు గిద్దులు అని అంటారు తమ్మి. అసలు ఇక వేరే వాళ్ళకైతే కళ్ళు మూసుకొని తీసుకుపోతారు దీన్ని. నువ్వు అనుకుంటున్నావు ఆడ పెద్ద ఆఫీస్ పడుతుంది, రెస్టారెంట్ మొన్ననే సాఫ్ చేసారు తమ్మి. ఇక ఇండ్లు మొత్తం కట్టుకుంటూ ఇక్కడ దాకా చేసినాయి. ఇక నీకు ప్లాటే దొరకదు. ఒక నెల ఆగిందంటే దీనికి ఫోన్ వస్తాను, నువ్వు అంటే నువ్వు చెప్తా అర్థం చేసుకుంటావు. తమ్మి ఏ ఇళ్ళకాడ ప్లాటా మొన్న చూపించిందా? అదే అదే సరే సరే తమ్మి, జర ఆగు తమ్మి, నేను చెప్తా, ఒక 5 నిమిషాలు ఆగు. చూసినా తమ్మి ఆయన ఫోన్ చేస్తాడు చూపించకే మరి. రెస్టారెంట్ కి ఇట్లా అన్ని వస్తున్నాయి. అదే రెస్టారెంట్ కడతాడు, ఈడో పెద్ద ఆఫీస్ కడతారు, ఇండ్లు మొత్తం దగ్గర దాకా వచ్చినాయి. దీని మించిన ప్లాట్ లేదు. నువ్వు రోడ్ మీద ఏమనకు, రానున్న కాలంలో 100 ఫీట్ల రోడ్ అవుతుంది ఇలా. ఈ ఆఫీస్ గురించి రెస్టారెంట్ రోడ్ మొత్తం ఖర్చు పెట్టుకొని మొత్తం అక్కడి నుంచి రోడ్ ఎత్తారు దీనికి. వేరే వాళ్ళు చెప్తా మరి. వద్దే అన్న, వేరే వాళ్ళకి ఏం చూపించక గానీ వచ్చే శుక్రవారం మా బాపుని తోలుకొని వస్తా. ఎంత అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటాం. గట్ట చెప్పినా మంచిగా ఉంది. నువ్వైతే అడ్వాన్స్ పట్టుకురా పో, అడ్వాన్స్ పట్టుకొని మాట్లాడదాం. మరి గట్లా గిట్ల గట్ల మాట్లాడితే నడవస్తా. నేను అడ్వాన్స్ పట్టుకురా పో. ఎల్లుండి తీసుకొని వస్తేనే ఎల్లుండి శుక్రవారం ఖచ్చితంగా రావాలి. లేకపోతే మాత్రం వేరే వాళ్ళకి మా రేట్ అయితే చూసి తీసుకో. మరి నేను తీసుకుంటా. నువ్వైతే నువ్వు అడ్వాన్స్ పట్టుకురా పోనాడు. అన్న హలో రచన, ఎక్కడున్నావు? నేను ఆఫీసులోనే వస్తున్నా. ముందట మీ ఆఫీస్ ముందట వస్తున్నా. సరే సరే దాదా ఆఫీసులో ఉందా? ఓకే. హలో రచన. దాదా ఓకే, మంచిదేనా? అంత మంచిదేనా? ఫైన్. ఎట్లా నడుస్తున్నది బిజినెస్? ఇక గట్ల నడుతుంది. నీకు తెలియదా ఇక బిజినెస్ గురించి? ఇక మార్కెట్ అయితే బాగా డౌన్ అయింది. అదే దాంట్లో ఏమన్నా తీసుకుంటారా? మొన్నకి కొమ్మలు కాడ కొట్టాం ఒక 3 ఎకరాలు. పొన్నాల మన ఇక్కడ పొన్నాల దగ్గర ఒక ప్లాట్ తీసుకున్నావా? ఏం తక్కువ రేట్లు వస్తుంది ఏమన్నా? తక్కువ అంటే ఇక మన రేట్ల. తక్కువ వస్తే తీసుకున్నావు, ఎక్కువ అయితే ఏదైనా బిజినెస్ జర నువ్వే బాగా చూసుకోపోతావు. ఇప్పుడు మా బిజినెస్ ఎక్కడ బిజినెస్ నడుస్తలేదు, మన నడుస్తలేదు. నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటే కట్టే మాట్లాడతావు. నువ్వే గట్టిగున్నావే అన్న, నేను తక్కువనే. ఎప్పుడు ఏడ్చుకుంటే కట్టే మాట్లాడతావు. ఎంతైనా మీ అంతనా నేను తక్కువ, చాలా తక్కువ. ఏం తక్కువైనా కానీ ఈసారి అయితే బాగానే నువ్వు అంటే మొన్న కాడ సూపర్ కొట్టావట కదా? ఏం తలిగింది అది. 50 ఎకరాలు ఒక్క దగ్గర కొట్టావట. ఈ నడుస్తూనే ఉంటది. జాక్ పడి కొట్టావట అన్న. పెద్ద చిన్న సమస్యలు నడుస్తూనే ఇటు అన్న ఇటు నువ్వు మీరు మంచిగా చూసుకోపోతారు. అన్న పరిచయం అన్న అని రియల్ ఎస్టేట్ అన్ననే మరి. అన్న ఓకే ఓకే, ఆయన కూడా నీ వాళ్ళే. అంతేనా? అబ్బో బాగా మంచి బిజినెస్ చేస్తాడు. బిజినెస్ లో మంచి మీరు ఇద్దరు టాప్ లో ఉన్నారు. ఎప్పుడు చూస్తావన్నా మరి ప్లాట్? నువ్వు ఒకసారి టైం వస్తే చూద్దాము. తక్కువ రేట్ కొత్త కొనుక్కుంటానే. చూడరాదు ఏమన్నా తక్కువ రేట్ కొత్త కొనుక్కుంటా. సరే అన్న, సరే ఓకే. తక్కువ రేట్ లేని మీరు రేట్ ఎక్కువ చెప్పి యానో కూర్చోండి. మార్కెట్ అయితే బాగా డౌన్. మార్కెట్ అయితే బాగా డౌన్. సరే కానీ మంచిగా వచ్చిన కలిసినందుకు ఒకటి యాదకి వచ్చింది. టూర్ పోదాం అనుకుంటున్నాం. టూర్ పెడదాం. సరే పెడదాం రెడీ. మంచి యాత్ర మంచి యాత్ర. ఎట్లా కారా ఎట్లా పోదాం? బయట ఫ్లైట్ లో పోదాం. రైట్ ఓకే పోదాం. ఫ్లైట్ లో పోదాం. రైట్ పోదాం. అదే అంటారు. సరే అన్న ఓకే. నువ్వు ఎప్పుడు పెడతావు? పెడితే నువ్వు పెట్టినట్టుగా అన్ని జర నువ్వే డేట్ చెప్పు. జర మమ్మల్ని ముందటి నుండి తోలుకపోయడం జర నువ్వే అన్న నాగా సర వచ్చిండు ఆయన మస్తు. తప్పకుండా ఎప్పుడు తోలుకపోతావు ఒకసారి చెప్తా. మంచిది. ఓకే మంచిది. రైట్.